టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవి బాధ్యత ప్రమాణ స్వీకారోత్సవం. పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్లు పరిపాలిస్తుంది. ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలనలో చూపిస్తామన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి. క్రీడాకారులకు సీఎం కప్ పోటీల ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు తీసుకురావాలన్న నగర మేయర్ గుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడికూడ గ్రామంలోని పాఠశాలకు రిపేరు. చైర్మన్ కస్తూరి చరణ్ కి సన్మానం. మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు. యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. మున్సిపల్ చైర్పర్సన్ మొరుశెట్టి నివేదిత లక్షాద్రిని ఘనంగా సన్మానించిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు. వివాహిత యువతి మృతిపై వీడని మిస్టరీ. హత్య చేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సన్మానం. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చౌటుపై డంపింగ్ యార్డును సందర్శించిన కమిషనర్ మరియు కొత్త పాలక వర్గాలు. శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో నిర్వహణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ జివేరా తబసు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదవి బాధ్యతలను స్వీకరించారు. దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యుల పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారం గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేపట్టారు. దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కలిసి రాగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్పర్సన్ జివేరా తబస్సు పార్టీ నాయకులతో కలిసి ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా 20 వార్డుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ చేపట్టడంతో పాటు ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతారని తెలిపారు. చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు హితోధికంగా కృషి చేయడంతో పాటు తనకు మున్సిపాలిటీ బీసీ మహిళా చైర్పర్సన్గా అవకాశం కల్పించి ఎమ్మెల్యే బాలు నాయక్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవరకొండ సమస్యలకు వచ్చినట్టయితే 20 అభ్యర్థుల్ని గౌరవ బాలు నాయక్ గారి నాయకత్వం నమ్మి 11 వార్డులు మాకు అత్యధిక మేరకు గెలిపించారు. మేము ఇంకొక 3 వార్డులు గెలిచేవాళ్ళం. ఈ యొక్క విజయంలో మాతో పాటు మాకు సహకరించిన నా వ్యక్తిగతంగా మా పార్టీ పక్షాన వాళ్ళ నర్సాడి గారికి మరియు వారి పార్టీకి నేను నా వ్యక్తిగతంగా ధన్యవాదాలు. అలాగే ఈ విజయంలో జడ్పీటీసీగా ఉండి నాకు అన్ని విధాలుగా నేను ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నా, వారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వారితో ఉన్న మిత్రత్వం దాదాపు అంతకన్నా ముందు 20 సంవత్సరాలుగా విద్యార్థి రాజకీయానికి వచ్చిన మేము వారితో ఉన్న మిత్రత్వంతో ఒకేసారి నేను సర్పంచ్గా వారు జడ్పీటీసీలో ఉన్నప్పుడు పార్టీలు వేరైనా నన్ను వెన్నుతట్టి నన్ను ప్రోత్సహించి నాకు ఈ దేవరకొండ పట్టణ అభివృద్ధిలో వారి ముందు నన్ను నడిపించారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2003-2004 సంవత్సరం దేవరకొండ పట్టణంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో చాలా మంది తెలుసు. ఆ రోజులలో దేవరకొండ పట్టణంలో వాటర్ ట్యాంకర్ ద్వారా 200 ట్యాంకర్లు పర్ డే సప్లై చేసినాం. ఈ యొక్క సమస్య అధిగమించాలన్నప్పుడు ఆ రోజు పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, ఆ రోజు గ్రామీణ నీటి సరఫరా మంత్రి డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు దేవరకొండ పట్టణానికి సార్ 24 లక్షల రూపాయలు పైప్ లైన్ కావాలన్నప్పుడు ఆ రోజు పెద్దలు రవీంద్ర కుమార్ శాసనసభ్యులుగా ఉండే
నేను ఎమ్మెల్యే దగ్గర పోయి అన్న ఒక 24 లక్షలతో శాంక్షన్ చేయించినప్పుడు పంచాయత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు ఇంతకుముందు ఎవరు మా ఆలపల్లి గారు చెప్పినాడు, చాలా మంది గతంలో మా సైజులో 5 సార్లు గెలిచినా ఈసారి తప్పిపోయింది గురి అంటే వాళ్ళు మా దాంట్లో ఒకటి వచ్చింది. ఎప్పుడు ఇది వేసేసి ఈ ఓటు మా ఓటు అంతా చేతులు అరిగిపోయినా అనుకున్నారు రకరకాల ఈక్వేషన్లు. కానీ వాళ్ళు చెట్ట పేరు మనం చెప్తున్నాం. మన ఓడి ఇల్లు దోగానే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తేనే ఇవాళ ఈ పట్టణ అభివృద్ధి ఎందుకంటే మీరు ఏదైతే ఆశించారో దాన్ని రెట్టింపుగా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది, శైలజ గారిది, తపస్సు గారిది అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా చెప్తున్నాను. పట్టణ ప్రజల ప్రముఖులందరికీ మాటిస్తున్నారు. దేవరకొండ పట్టణాన్ని మీరు కోరుకున్నట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా రోడ్డు కావచ్చు, ఇంకా మీకు మంచినీటి సమస్య కావచ్చు, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ బాలునాయకటి, ఈ పాలక వర్గాన్ని, శైలజమ్మ గారిని, తపస్సు గారిని అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా దేవరకొండ ఆ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లినటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆఖరి ముగించే ముందు చాలా సభలు ఉన్నాయి వీళ్ళు మాట్లాడడానికి. ఇంకా వాళ్ళకి చాలాసార్లు నేను నా మీటింగ్లలో ఉంటాయి కాబట్టి చాలాసార్లు చెప్తా వాళ్ళకి. అదేవిధంగా ఏదైతే వెంకటేష్ అన్నకు నిజంగా మన చూసినట్లయితే చాలా సమస్యలు ఉన్నాయి. కోతుల బెడద ఉందండి, అట్లాగే రోడ్లు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్క గారు, సంపూర్ణక్క గారు కింద పడ్డది. నాకు చాలా బాగా అనిపించింది. కనుక రోడ్లను కూడా మనం అందరం కూడా మన ఎన్నో నిధులు తీసుకొని ఆల్రెడీ నిధులు వచ్చి ఉన్నాయి. వెంటనే కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక మనం అవి చేసుకోలేకపోయాము. ముందు రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకొని, అట్లాగే కోతుల బెడదండి. అప్పుడు గతంలో మా వారు 2001 నుండి 2006లో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా కోతుల సమస్య ఉండే. ఆ కోతుల సమస్యను నిర్మూలించిన ఘనత మా వారికే దక్కుతుందండి. అట్లాగే అప్పుడు నీటి ఎద్దడిని కూడా తను తీర్చాడు. ఇక్కడికి కృష్ణా జలాలు రావడానికి కూడా తను 15 రోజులు పాదయాత్ర చేశారు. ఆ ఘనత కూడా మా వారికి. అందుకోసమే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ రోజు ఈ పీఠం పైన కూర్చోబెట్టారు. అందరికీ కూడా పేరు పేరున ప్రాంత ప్రజలందరికీ కూడా చేతులతో అభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్క వార్డులో కూడా నేను కాంప్లైంట్ బాక్స్ అని ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వార్డులో ఉన్న సమస్యలు మనకు తెలియదు, మన దాకా చేరాలంటే మనం ఒక కాంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దాని పూర్తి బాధ్యత భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో, రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యంగా మున్సిపల్ చైర్పర్సన్ల సీట్లను కైవసం చేసుకోవడం జరిగిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందంటే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యంతో, రేవంత్ రెడ్డి అజెండాతో అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యంగా మున్సిపల్ చైర్పర్సన్ సీట్లను కైవసం చేసుకోవడం జరిగిందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోసం కౌన్సిలర్లను డబ్బులకు కొనుగోలు చేయడం, లేదంటే బెదిరింపులకు పాల్పడడం, లేదా వివిధ మార్గాలను ఎంచుకోవడం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు వాళ్ళ పార్టీల అభ్యర్థులను కష్టపడి గెలిపించుకుంటే వాళ్ళకి అధికారం లేకుండా చేస్తున్నారు అని తెలియజేశారు. రేవంత్ రెడ్డికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా, ఇక నుంచి ఎన్నికలు పెట్టకుండా మీకు ఇష్టం వచ్చిన వారికి నామినేటెడ్ చేసుకొని ఈ రాజ్యాంగాన్ని ఏలుకోండి అని ఆవేదన వ్యక్తపరిచారు. ఇంకా 2.5 సంవత్సరాలు మీ ఆటలు సాగుతాయి. వచ్చే ప్రభుత్వం మా కేసీఆర్ ప్రభుత్వమే. అప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటో బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది అని తెలిపారు. భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమల్లో ఉంటుందని చెప్పక తప్పదు. ఈ మధ్యన జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పూర్తి దౌర్జన్యంతో రేవంత్ రెడ్డి గారి అజెండాను అమలు చేస్తూ అనేక దుర్మార్గాలకు ఒడిగట్టింది. అనేక మున్సిపాలిటీలలో మరి ఆ కౌన్సిల్ని కైవసం చేసుకోవడానికి కోసం ఎన్నో దుర్మార్గమైన మార్గాలు ఎంచుకొని అవసరమైతే క్యాండిడేట్లను కొనుగోలు చేయడం, లేదంటే వాళ్ళని బెదిరించడం,
బ్లాక్మెయిల్ చేయడం, కిడ్నాప్ చేయడం లాంటి చర్యలు చేపట్టడమే కాకుండా ఓటుకు చెయ్యెత్తని వాళ్ళతో కూడా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వారి చెయ్యి ఎత్తి ఓటు వేయించుకునే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయింది. వాస్తవంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తోంది తెలంగాణలో. ఇది దురదృష్టకరమైన సందర్భం. ఎన్నో అరాచకాలు అక్కడ కౌన్సిల్లో స్పీచ్లు ఇవ్వకూడదన్నా స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మెజారిటీ వేరే పక్షానికి బీఆర్ఎస్ పార్టీకో కమ్యూనిస్ట్ పార్టీకో భాజపాకో ఉంటే కాదని చెప్పి, మెజారిటీ సభ్యులను కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ అయ్యే విధంగా అక్కడ బెదిరింపులకు పాల్పడుతూ అనేక రకాలుగా మహిళల మీద కూడా దాడి చేసి, మహిళా కౌన్సిలర్ల మీద దాడి చేసి అన్యాయంగా దౌర్జన్యంగా ఈరోజు వాళ్ళ చైర్పర్సన్స్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంలో ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీకి. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరగడం ఎందుకు? మీరు పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడం ఎందుకు? ఇంత ఖర్చులు ఎందుకు? ఈ ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏమి వద్దు, అన్నీ మీరు సర్పంచ్ ఎలక్షన్ల నుంచి అసలు పొరపాటున పెట్టిన సర్పంచ్ ఎలక్షన్లు సరే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి. మీ దౌర్జన్యం ఏందో బయటపడిపోయింది, మీరు అరాచకం ఏందో బయటపడిపోయింది. ఇక నుంచి మీరు ఏ ఎన్నికలు పెట్టకండి, ఏ ఎన్నికలు పెట్టకుండా నామినేటెడ్ పద్ధతిలో చేసుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు ఇక్కడ. ప్రజలు మెచ్చి నచ్చి ఒక అభ్యర్థికి ఓటేస్తే ఆ అభ్యర్థి తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక కౌన్సిలర్గా తనకి ఎవరికి ఓటేయాలనుకుంటుండో ఆ అధికార పద్ధతి లేకుండా చేస్తుంది ఇక్కడున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగట్లేదు కాబట్టి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగనప్పుడు మీరు ఇష్టం ఉన్నట్టుగా నియంతలాగా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు? కాబట్టి ఏ ఎన్నికైనా నామినేటెడ్ పద్ధతిలో చేసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నాను. అనవసరంగా మీ పార్టీ కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు శ్రమపడి వాళ్ళ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న తర్వాత కూడా మీరు ఆ అభ్యర్థులకు అధికారం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి నియంత పోకడపోతున్నారు. కాబట్టి మీరు ఇక నుంచి ఎన్నికలు పెట్టకుండా మీ ఇష్టం ఉన్న వాళ్ళని నామినేట్ చేసుకొని ఈ రాజ్యాన్ని ఎన్నుకోండి. ఇంకో 2.5 సంవత్సరాలు సాగుతుంది ఇది. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏందో చూపిస్తుంది కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. జై తెలంగాణ. రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం మేకల్ అభినవ్ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పౌరాలను ఎగురవేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. రాష్ట్ర స్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ శుక్రవారం మేకల అభినవ్ స్టేడియంలో ప్రారంభ కార్యక్రమంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం శాంతి సామరస్యానికి చిహ్నంగా పౌరాలను ఎగురవేసి రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు. ఈ సందర్భంగా నల్గొండ నగర మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించి వారిని వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్ నిర్వహిస్తుందని, క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శరీరత్వాన్ని కలిగిస్తాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు నిర్వహించడం 33 జిల్లాల క్రీడాకారులు కష్టపడి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని, గ్రామీణ స్థాయి నుండి విద్యార్థులను గుర్తించి తోడ్పాటు అందించడమే సీఎం కప్ ముఖ్య ఉద్దేశమన్నారు. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి పోటీల ద్వారానే తయారవుతారని, క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికలకు, బాలులకు ఖోఖో పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉందని, క్రీడల్లో క్రీడాకారులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడాధికారి అక్బర్ అలీ, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఖలీల్, ప్రజాప్రతినిధులు, క్రీడాశాఖ అధికారులు, కోచ్లు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.
వారికి ఆహ్వానం పలుకుతున్నాం. నెక్స్ట్ కరీంనగర్ విద్యా సంస్కృతి క్రీడల్లో ప్రతిభ సినిమాగా మన కరీంనగర్ జిల్లా బృందం వారు ఈ యొక్క క్రీడా పోటీల్లో అత్యంత నైపుణ్యమైన క్రీడాకారులుగా ఈ యొక్క నల్గొండ జిల్లా వేదికగా నిలవాలని వారికి స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ సభ నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం నడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నా అని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ తెలిపారు. నేడు పాఠశాల ఆవరణలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్కి అభినందన సభ ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, గుర్రంపోడ్ ఎంఆర్ఓ కరుణ పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం నడిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నా అని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ తెలిపారు. నేడు పాఠశాల ఆవరణలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్కి అభినందన సభ ఏర్పాటు చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, గుర్రంపోడ్ ఎంఆర్ఓ కరుణ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నడిగూడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల మౌలిక వసతుల కోసం 5 లక్షల వ్యయంతో రిపేర్ చేసి భవనాలకు నూతన రంగులు వేసి గోడలపై చిత్రాలు వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కస్తూరి ఫౌండేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సేవలను అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఈ పాఠశాలకు సంబంధించి మేము పూర్తి చేయాల్సిన పనులు ఇంకో 3 పనులు ఉన్నాయి. అదేంటంటే సార్ ఒక 20 డెస్క్ బెంచెస్ అడిగారు. ఆ 20 డెస్క్ బెంచెస్ స్టాఫ్ కోసం ఒక 20 చైర్స్ అడిగారు. ఆ చైర్స్ ఒకటి ప్లస్ కరెంటు పోయిన సమయంలో ఏదైనా మీటింగ్ పెట్టుకున్నా కానీ విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండడానికి ఒక ఇన్వర్టర్ అడిగారు. కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాన్లు కానీ ట్యూబ్ లైట్ కానీ పనిచేయడానికి. ఈ 3 కూడా ఒక 4 రోజుల్లో ఈ 3 కూడా మేము పంపిస్తాం. ఈ 3 ఉప సర్పంచ్ సాయి గారికి, అదేవిధంగా వార్డు సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌస్ మొయినుద్దీన్, వాషం శ్రీనివాస్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ, శిష్ట పరిరక్షణ చేశాడు. నృసింహుడు అని వేదాంతాలు తెలుపుతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదం పరిరక్షణ, శిష్ట పరిరక్షణ చేశాడు. నృసింహుడు అని వేదాంతాలు తెలుపుతున్నాయి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో మొదట దాదాపు 2 గంటల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన పురోహితులు అనంతరం వేద పారాయణాలు, వేద పండితుల చేత మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విశ్వస్య బృహతో బృహతం మాతస్య వర్తనిం వర్తనిం మాతస్య వర్తనిమురోరిరోర్వర్తనిం మాతస్య వర్తనిమురో. నారసింహుడు 4వ అవతారమైతే భక్తజన రక్షార్థమే విచేసినటువంటి అవతారం నృసింహావతారం అయితే వేదాలను రక్షించడం కొరకే వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. శ్రీమన్నారాయణుడు మంగళం కూడా సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ప్రియ భగవద్బంధువారా, శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మనందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అణువై పరమాణువై ఎక్కడ అంటే అక్కడ స్వామివారు ఆవిర్భవించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ నృసింహస్వామిని దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, శక్తి వస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాస అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవతారం. అలాంటి లక్ష్మీనరసింహుడు మన అందరికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగాక అని ప్రార్థిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాదిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఆర్యవైశ్య మహిళకు అవకాశం రావడం చాలా సంతోషకరమని అన్నారు. వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పారు. వాసవి క్లబ్ల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు చైర్పర్సన్ తన వంతు సహాయ సహకారం అందించాలని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ మురిశెట్టి నివేదిత లక్షాదిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆర్యవైశ్య మహిళకు అవకాశం రావడం చాలా సంతోషకరమని అన్నారు. వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పారు. వాసవి క్లబ్ల ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు చైర్మన్ తన వంతు సహాయ సహకారం అందించాలన్నారు.
శుక్రవారం నాడు మున్సిపల్ చైర్పర్సన్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వాసవి క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్, వాసవి సీనియర్ సిటిజన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ సింగిరికొండ రవీందర్, కార్యదర్శి ఈగా వెంకటేశ్వర్లు, కోశాధికారి పోలా రాధాకృష్ణ, రాచకొండ శ్రీనివాస్, కలకోట లక్ష్మయ్య, బజ్జూరి శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, మంచాల శ్రీనివాస్ గుప్తా, మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्यः भवेत्। तत्पश्चात् అమ్మవారి గుడికి వ్యవసాయం చేయాలంటే వెనకని చుక్కల ద్వారా పెట్టినాం, జాగ కొని మీ సిమెంట్ ద్వారా స్లాబ్ వేసినాం. దానికి ఆ స్లాబ్ అంతా మీదే. हरे ओम हिरण्यवर्णां सुवर्णवितत्र्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तामावः जातवेदो लक्ष्मीं पगावो यस्यां दिव्यंगामत्या पुरुषानहम्। आप अपने कार्य क्षेत्र में तथा तत्पश्चात माता लक्ष्मी, श्री गणेश, श्री नगरेश्वर स्वामी, तत्पश्चात नंदेश्वर स्वामी, तत्पश्चात उपरांते श्री वासवी माता, आप उन सबका आशीर्वाद आपके ऊपर बना रहे। आप अपने कार्य क्षेत्र में सम्मान पूर्वक, मर्यादा पूर्वक, ईमानदारी पूर्वक कार्य करें। जयंती मंगला काली भद्रकाली कपाली दुर्गा क्षमा शिला धात्री स्वाहा स्वधा नमोस्तुते। माता की जय। నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వివాహిత యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల యాదయ్య కూతురు ధనలక్ష్మిని అదే గ్రామానికి చెందిన గోదాసి రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగి నిండా ఏడాది పూర్తి కాకుండానే పలు అనుమానాల మధ్య మృతి చెందింది. నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వివాహిత యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల యాదయ్య కూతురు ధనలక్ష్మిని అదే గ్రామానికి చెందిన గోదాసి రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగి నిండా ఏడాది పూర్తి కాకుండానే పలు అనుమానాల మధ్య మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లైన కొంతకాలం నుండి ధనలక్ష్మి భర్త గోదాసి రవి మరియు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తూ పలుమార్లు గొడవలు పడ్డారని తెలిపారు. ధనలక్ష్మి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్తగారింట్లోనే హత్య చేసి ధనలక్ష్మిని వారి తల్లిదండ్రుల నివాస గృహం వద్ద బాత్రూంలో మెడకు చున్నీ కట్టి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. బుధవారం నేరెళ్లపల్లిలో ధనలక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదే రోజు పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ మార్చరికి తరలించారు. ధనలక్ష్మి మృతితో నేరెళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధనలక్ష్మిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్య జరిగిందని గ్రామస్తులు ముక్త కంఠంతో ఆరోపిస్తూ మృతురాలి అత్తారింటి వద్ద రక్తపు మరకలు కనిపించాయంటూ గ్రామస్తులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించడంతో కొండమల్లెపల్లి సిఐ అనంతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి, మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు నమూనాలను సేకరించారు. ధనలక్ష్మిని హత్య చేశారా లేక ఆత్మహత్య జరిగిందా అనే విషయాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని, సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి పూర్తి సమాచారం సేకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మృతురాలి తండ్రి మేకల యాదయ్య ఫిర్యాదు మేరకు నిందితులు గోదాసి రవి, గోదాసి యాదయ్య, యాదమ్మలపైన కేసు నమోదు చేయడం జరిగిందని, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం జరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ గఫార్, గ్రామ సర్పంచ్
సాగర్ల యాదయ్య, కాంగ్రెస్ నాయకులు రమేష్ ముదిరాజ్, గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. నువ్వేనా? మా ఊర్లో ఇట్లా ఆయన మా ఇంటికాడ బాత్రూంలో ఆయననే చూసి మళ్ళీ గొల్లెం పెట్టి వచ్చి ఇంటి దగ్గర ఏడుస్తుంటే ఊళ్ళో కొంతమంది అన్న ఉంటారు కదా, అందరు పనుల పోయినా ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, ఆయన చూసి పక్కన ఆయన చూసి ఏంది ఈడు ఇంటికాడ బాత్రూంలో పోయి చూసి ఇట్లా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను వాళ్ళు పోయి చూసే వరకు మా చెల్లె నిలబడి ఉంది ఊరేసుకున్నట్టు వాళ్ళకి కనిపించింది. మాకు అమ్మకి ఎమ్మటే చెప్తే బాధపడుతుందని అమ్మ కూడా చెప్పలేదు. అమ్మ మీ పిల్ల ఎట్లనే ఉందమ్మ పరిస్థితి బాగాలేదంటే ఎమ్మటే వచ్చింది. మా అమ్మ ఒకతే వచ్చింది బండి మీద అర్జెంటుగా, మా నాన్న రాలే. ఇంకా మాకు కూడా ఏమని చెప్పారంటే బుజ్జిగా అనిపిస్తలేదు అని చెప్పి ఏ చెల్లెకి ఏ అక్కకు తెలియదు ఇంతవరకు. వీడికి వచ్చి మేము చూసే వరకు 4:30-5 అయింది. అప్పటికే మా చెల్లెని తీసుకొని ఎవ్వరు లేరు. ఏంది ఏమైందమ్మా అంటే అప్పుడు వచ్చి మేము షాక్ తిన్నాం, అసలు ఏంది ఇట్లా అయిపోయింది అని. మేము వచ్చే వరకు కనీసం ఆ పిల్లని ఉంచలేదు, ఏమైందని కనుక్కుంటేందుకు చెప్పేటోళ్ళు లేరు మాకు, అసలు వెనుక ముందు లేదు. మాకు ఎవరిని అడగాలి వాళ్ళు కూడా మేమేం చూసినామమ్మా మాకేం తెలుసమ్మా అని అంటారు. ఇప్పుడు మేము మాట్లాడితేనే ముందుకెళ్తేనే వాళ్ళు మాట్లాడతారు. చూడండి మేమేం చూసినామంటారు, మాకు ఏ విధంగా సపోర్ట్ లేదు. ఆడికి పోలీస్ స్టేషన్ పోయినాం, అమ్మ మీకు ఏం జరిగిందో కంప్లైంట్ ఇవ్వంటే మేము వస్తాలకు మా అమ్మ వస్తాలకి ఇట్లా ఉందంట మీరు తీసుకుపోయారంట సార్. కనీసం మేము ఒక్క జిల్లాలో వచ్చే వరకన్నా మీరు చూడలేదు, చూపించలేదు, కనీసం ఉంచలేదు. ఒక మనుషులను కూడా కనీసం ఊళ్ళోళ్ళని కూడా చూడలేకుండా అంతలా ఆటో మాట్లాడుకురు. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు ఏమయ్యారు కూడా గింత ఆయని తెలియదు. మేము వస్తాలకు మారు మాయమైంది ఆ పిల్ల. అదే సార్ మాకు తెలిసింది. కానీ అని కూడా మాకు తెలియదా అని. అంటే ఈ రోజు మీ చెల్లె ఏడ ఉన్నది పొద్దున్నుంచి వాళ్ళు అప్పటికే కొట్టి చంపేశారు. ఏంటంటే అమ్మ నాయన లేరు, మా ఇంటికాడ చచ్చిపోతే మీరు చూడరని బదనా నా మీద ఎందుకని ఏమైనా తల్లిదండ్రులు తీసుకొచ్చి అట్లా కట్టి మేడకి అసలు ఊరేసుకున్నట్టు కూడా లేదు. ఒక ఫోటో మా తమ్ముడు కాడ ఉంది, చూపిస్తే మీకు అర్థమైతే సార్ ఊరేసుకుందా ఏమైందో మీకు అర్థమైతే. రాజు కొండలి కాడ ఉండే కదా, మీరే చెప్పు సార్. ఏంది సార్ ఆడపిల్లలు అయితే మాత్రం ఇట్లా ఎన్నో ఊళ్ళో ఇట్లా జరిగినాయి, కానీ ఎలాంటి రెస్పెక్ట్ ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు సార్. ఇలా నీవని చంపిన రేపు ఇంకోళ్ళు చంపుతారని నా భర్తే అనొచ్చు, కానీ ఏదో ఒక న్యాయం జరగాలి సార్. మా చెల్లెకి పడ్డది శిక్ష వాణి కూడా పడాలి, వాడిని వదిలిపెట్టద్దు సార్. మీరు తల్లి అంతే కొడుకు అంతే, ఇద్దరు కావాలని టార్చర్ పెట్టి చంపారు. మా చెల్లెని కొట్టే ఎన్నో ఆయం పట్టిన చంపి ఇంటికి తీసుకొచ్చి అట్లా పెట్టిరు. అట్లా అమ్మ నాయన లేరు, మళ్ళీ మీ అదే బాత్రూంలో వాళ్ళింటి కాడ అంటేనేమో అనుమానం వస్తుందని అట్లా చేసిరు సార్. కాకపోతే ఫోటో చూడండి సార్, మీకే అర్థమవుతుంది అసలు ఇది చంపిందా ఆ పిల్ల గురేసుకుందా మీకే అర్థమవుతుంది సార్. మా ఊళ్ళో మంది కూడా కనీసం తల్లిదండ్రులను చూసుకోకుండా కూడా అట్లా ఎట్లా తీస్తారు అన్న కానీ బాగా చెప్తారు అని కూడా మాకు తెలియదు అని మాట్లాడుతారు. 10 నెలలు అవుతుంది. మరి ఏం జరిగింది, ఇంట్లో భార్య భర్తలు కూడా అమ్మ నాన్నని ఎప్పుడు పైసలు తీసుకురాని వేధించేది, ఊక కొట్లాట కట్నం ఇచ్చిరు. అయితే చిలకర ఇస్తాను ఒప్పుకురు. అయితే తల్లిదండ్రులకే ఇంకా పట్ట కాలేదు, అది గొడవలలోనే ఉంది. ప్రతిరోజు వేధింపులు ఇట్లా 4-5 సార్లు పెద్ద మనుషుల కాడికి కూడా పోయినాం. మొన్న కూడా ఒక వారం రోజులే అవుతుంది. ఏమైనా ఇట్లనే కొట్టుకురు. అమ్మ పోయి ఎందుకు కొడుతున్నావు ఆయన, ఇస్తాం ఇయ్యక ఎడిపోతుంది, ఇస్తాను నాకు ఇయ్యక ఏం చేస్తామని మాట్లాడుతా. అమ్మ నాయనని కూడా ఏందే నువ్వు ఇచ్చేది, నువ్వేమో లేసా మాట్లాడుతున్నావు, నా ఇంటికి రాక అసలు నా ఇంటికే రాకని అమ్మని ఇష్టం వచ్చిన మాటలు అన్నారు. ఇష్టం వచ్చిన మాటలు అంటే ఊళ్ళో పెద్ద మనిషి గపార్ అని ఒక ఆయన ఉండు. అయితే ఆయనకు అడిగిపోయినాం, అన్న అసలు సంసారం చేయించుకోడు ఇట్లా మాట్లాడతాడా, ఇదేనా పద్ధతి అన్న. మొన్న ఈ ఊర్లో ఏ ఊర్లోనో ఒక ఆమెని గ్యాస్ ను పోసి ఉంచుకున్న చంపింది కదా, అట్లా చంపుతాను ఆతులు వీక్తారా అని. ఏం చేస్తారు మీరందరూ వచ్చి మన పాలలో పంచాలల్లో మీరు ఇంతమంది మిమ్మల్ని కొడితేనే ఓడొచ్చి నీ 3 అల్లుండు ఏం వీకిరే, దీన్ని చంపినా నిన్ను చంపినా నీ మీద కూడా గిట్రోలు పోసి చంపినా కానీ ఓడొచ్చిన ఆతులు వీకలేడు అది అని పంచా పెట్టుకురు. ఇదే విషయాలు పోయి ఊళ్ళో పెద్ద మనిషి చెప్పింది మా అమ్మ. చెప్తే ఆయన అన్నాడుగా ఇంకా అనుకుంటూనే ఉంటుంది అయిపోతుందిరా మీరు కోపం మీద అన్నాడేమో. మా బాధ్యతతో నా మీద నమ్మకంతో పంపించని మా చెల్లెని పంపించింది. నేను ఆడికి వద్దమ్మా ఈ శివరాత్రి వెళ్ళినాక మాట్లాడదాం, మా స్వామి మాలేసిండు, 2 రోజులు అయినాక మింగిటి వస్తాము వద్దామా అట్లా అంటుండు. 4 సార్లు ఇట్లా ఇబ్బంది పెడుతుండు. చెల్లెని ఉంచారమ్మ వాళ్ళు ఇంత కొట్లాట ఇట్లా దెబ్బలు కొడితే ఆ పిల్ల బతకదు అని చెప్తే అమ్మాయి ఒక్కసారి ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాట ఇందామని పంపించారు. ఒక వారం రోజులే అన్న, 4-5 రోజులు అవుతుంది అంతే పంపించి కూడా. అయితే సరేలా అని పంపించినాం. అయితే మా నడిపి చెల్లెది జుగూడం ఆడ దేవుని కళ్యాణం అవుతుంది. 3 రోజులు అవుతుంది వాళ్ళు ఊరి పోయి. 3 రోజులలో ఏమైందో తెలియదు. ఈ రోజు వచ్చి అప్పటికే బండి మీద తల్లి వచ్చి నిలబెట్టి ఆ పిల్లని బాధల్లో ఊరేసుకొని చచ్చిపోయిందని మాకు ఫోన్ చేసిరు. మేము వస్తూనే ఉన్నాం.
వచ్చే వారికి పోలీసు వాళ్ళు తీసుకొని పోతుంది. మేము చూసినాక ఆగు సార్ అని మా అమ్మ నాయన అంటే కూడా ఎస్ఐ వాళ్ళు అమ్మ వచ్చింది. ఎస్ఐ వాళ్ళు ఏమన్నారు అంటే మా అర్ధు ఉండి కదా ఇప్పుడు చంపిన ఆయన ఉండి ఆయన గుణం మాకు తెలిస్తే అది చంపేటోడు ఏం కాదు అని పిల్లని తీసుకొని పోయింది. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. మాకు ఒక పిటిషన్ వచ్చింది. మేకల యాదయ్య అని నేరాలపల్లి గ్రామం నుంచి తన 4వ కుమార్తె ధనలక్ష్మి అనే ఆమె వాళ్ళ అత్తమామల వేధింపులు భరించలేక, భర్త అత్తమామల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ మరణానికి కారణం ఆమె వాళ్ళు ముగ్గురే అని చెప్పి ఒక పిటిషన్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది. కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. వాటిని మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలుపొందిన అభ్యర్థులు 27వ వార్డు శాంతినగర్ కౌన్సిలర్ గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్, 36వ వార్డు మెయిన్ బజార్ సుందానగర్ కౌన్సిలర్ షేక్ ఆరిఫ్ అబ్దుల్లాను ఘనంగా సన్మానించడం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వెలువడిన మున్సిపాలిటీ ఎన్నికలలో మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలుపొందిన అభ్యర్థులు 27వ వార్డు శాంతినగర్ కౌన్సిలర్ గొట్టుముక్కల ఝాన్సీ లక్ష్మణ్, 36వ వార్డు మెయిన్ బజార్ సుందానగర్ కౌన్సిలర్ షేక్ ఆరిఫా అబ్దుల్లాను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు వారు మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం మిర్యాలగూడ అధ్యక్షులు గుంటోజు మదనాచారి, సెక్రటరీ చిలుకూరి అశోక్, కోశాధికారి ముప్పవరం బ్రహ్మచారి మరియు స్వర్ణకారుల కార్యవర్గ సభ్యులు సొల్లెట్టి పరిపూర్ణాచారి, సొల్లెట్టి నరసింహాచారి, బొడ్డుపల్లి సైదాచారి, సుంకోజు మురళి, మారోజు సీను, మారోజు కిరణ్, తిమ్మాపురం ఆనంద్, జిల్లేపల్లి సంతోష్, బంగారపు నరేష్, తడిమిల్ల ఫణీంద్ర, శ్రీపాద మధు తదితర స్వర్ణకారుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సెక్రటరీ, కార్యవర్గ సభ్యుల తరపున, గౌరవ పెద్దల తరపున, సంఘ తరపున మన కౌన్సిలర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాగరం ఏదైనా
చౌటుప్పల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించడమే లక్ష్యంగా చౌటుప్పల్ మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా గోల్డెన్ ఫారెస్ట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ను మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు కొసనం రాజేష్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్లు ఈరోజు సందర్శించారు. చౌటుప్పల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయంగా నిర్మూలించడమే లక్ష్యంగా చౌటుప్పల్ మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా గోల్డెన్ ఫారెస్ట్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ను మున్సిపల్ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మరియు కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు కొనసం రాకేష్ రెడ్డి, పిల్లలమర్రి మధుసూదన్, నాయకులు ఉడుగు రమేష్లు ఈరోజు సందర్శించారు. బయో మైనింగ్ ప్లాంట్ను పరిశీలిస్తూ గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన పాత వ్యర్థాలను శాస్త్రీయంగా వేరుచేసి భూమిని పునరుద్ధరించే బయో మైనింగ్ ప్రక్రియను కమిషనర్ వారికి వివరించారు. ఈ ప్లాంట్ ద్వారా చెత్తను 3 రకాలుగా వేరు చేసి పర్యావరణానికి హాని కలగకుండా ఎలా నిర్మూలిస్తారో కౌన్సిల్ సభ్యులకు ప్రత్యక్షంగా చూపించారు. రోజుకు సుమారుగా 150 టన్నుల వరకు శుద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. తడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చని, క్షేత్రస్థాయిలో ఇబ్బంది అయినా సరే పట్టణంలోని ఇళ్ల నుంచి తడి చెత్తను మరియు పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని కమిషనర్ అధికారులను, స్వచ్ఛ ఆటో డ్రైవర్లను ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి కౌన్సిలర్ మరియు పౌరుడి భాగస్వామ్యం అవసరమని, వ్యర్థాల నిర్వహణలో ఆధునిక పద్ధతులను పాటిస్తూ చౌటుప్పల్ను ఆదర్శంగా నిలుపుతాం అని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ పాలక వర్గం మరియు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, పట్టణాభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తడి చెత్త సేకరణతో బయోగ్యాస్ ప్లాంట్ మరియు పనికిరాని ప్లాస్టిక్ కవర్లతో బయో పెట్రోళ్లను తయారు చేసే దిశలో ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, బయో మైనింగ్ సాగర్ మోటార్స్ వారి కార్మిక బృందం పాల్గొన్నారు. పాల్గొన మాసం మొదటి శుక్రవారం శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలను ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి నిర్వహించారు. శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, శ్రీ లక్ష్మీ సహస్రనామాలతో విశేషంగా కుంకుమ పూజ, సింహ హారతులు ఇచ్చి భక్తులకి దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని వడిబియ్యం, చీరలు సమర్పించారు. పాల్గొన మాసం మొదటి శుక్రవారం శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలను ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి నిర్వహించారు. శ్రీ ఎల్లమ్మ అమ్మవారికి ప్రాంత కాలంలో పంచామృతాలతో అభిషేకం, అలంకరణ, శ్రీ లక్ష్మీ సహస్ర నామాలతో విశేషంగా కుంకుమ పూజ, సింహ హారతులు ఇచ్చి భక్తులకి దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వడిబియ్యం, చీరలు సమర్పించారు. వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవి బాధ్యత ప్రమాణ స్వీకారోత్సవం. పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్లు
ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలనలో చూపిస్తామన్న మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలలో రాణించాలి. క్రీడాకారులకు సీఎం కప్ పోటీల ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గుర్తింపు తీసుకురావాలన్న నగర మేయర్ గుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడికూడ గ్రామంలోని పాఠశాలకు రిపేరు. చైర్మన్ కస్తూరి చరణ్ కి సన్మానం. మత్స్యావతారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు. యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. మున్సిపల్ చైర్పర్సన్ మొరుశెట్టి నివేదిత లక్షాద్రిని ఘనంగా సన్మానించిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు. వివాహిత యువతి మృతిపై వీడని మిస్టరీ. హత్య చేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సన్మానం. స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చౌటుపల్లి డంపింగ్ యార్డును సందర్శించిన కమిషనర్ మరియు కొత్త పాలక వర్గం. శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.